చీమల ఫైటింగ్ మీరు ఎప్పుడన్నా చూసారా అండి? చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి యాక్చువల్‌గా. ఇవేంటంటే చాలా సహజసిద్ధంగా ఉంటుందండి ఈట్లి ప్రవర్తన ఎప్పుడు గూడా. వీట్లి మధ్య పోరాటం కూడా సాధారణంగా ఆహారం గురించి గానీ, లేదా ప్రాంతం లేదా తమ గూటి రక్షణ కోసం కూడా జరుగుతా ఉంటాయండి. 2 వేరు వేరు గ్రూపులుంటాయి కదండీ! వాటి చేత ఎదురుపడినప్పుడు కూడా అవి వాటి సంకేతాల ద్వారా అంటే ఫెరోమోన్స్ అని ఉంటాయండి. వాటి ద్వారా శత్రువులను గుర్తిస్తాయండి అవి. అలాగే ఇవి యుద్ధం చేసుకునేటప్పుడు చూసారండి ఎంతలా ఫోర్స్‌గా చేసుకుంటున్నాయో. ఈ చీమల్లో యుద్ధాలు 3 రకాలుగా చేస్తాయండి. దవడలుంటాయి కదండీ! మ్యాండిబుల్స్ ఆటిలతో కొరకటం గానీ, లేదంటే ఎదురుదాన్ని ఒక బలమైనది అనుకోండి బాగా ప్రత్యర్థిని పైకి లేపేస్తుందండి అది. తోసేయటం గానీ, వెనక్కి జరపడం గానీ బాగా ఫోర్స్‌గా. కొన్నిసార్లు ఏంటంటే యాసిడ్ స్ప్రే జల్లుతాయండి కొన్ని చీమల్లో ఉంటుందండి ప్రత్యేకమైన విషయం అది. ఆ చల్లటం వల్ల కూడా కొన్ని చనిపోతా ఉంటాయండి. చీమల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవి చిన్నవైనా సరే కూడా వాటి క్రమశిక్షణ, వాటి జట్టు పని గాని, అలా వాటి గూటి పట్ల వాటి నిబద్ధత కారణంగా ఈ పోరాటాలు చాలా తీవ్రంగా ఉంటాయండి. చివరకు ఆహారం లేదా ఆ ప్రాంతం మీద ఆధిపత్యం సాధించిన గుంపే విజయం సాధిస్తుందండి అది. నేను చిన్నప్పుడు కూడా చూసానండి కొన్ని చీమల్లో. అది ఏకంగా 200, 300 ఉన్నాయండి ఫైటింగ్‌లో. అసలా అది మెమరబుల్ అండి అసల. మొత్తం పొద్దుట అయ్యేటప్పుడు చూస్తే మొత్తం చాలా వరకు చీమలు చనిపోయి ఉన్నాయండి. యుద్ధం అయ్యేంత వరకు డూ ఆర్ డై సిట్యుయేషనే అండి. ఒకసారి యుద్ధంలో దిగినట్టు వెనక్కెళ్ళటం రావండి అయ్యి. చాలా అసలా ఎప్పుడైనా ఫైటింగ్ జరిగినప్పుడు చూడండి. చాలా బావుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.